ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో అది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే, వేదిక టీవీ అభిప్రాయం కాదు. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లా చెవెంల మండల్ ఒట్టి కాంపాడ్ గ్రామంకి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలన గురించి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన గురించి వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేర్ల వెంకన్న. ఏం చేస్తుంటారు సార్? బేకరీ షాప్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగానే ఉంది. ఏం మాఫీలు అయినాయి మాకు, మంచిగానే ఉంది. కాకపోతే విలేజ్లలో జర కాలువ ఏరియా ప్రాంతాలలో నీళ్ళు రావట్లేవు. అదొకటి. కరెంట్ వస్తుంది, గ్యాస్ వచ్చింది. మాకైతే అన్నీ మంచిగానే ఉన్నాయి. అందరికి అందుతుంది అంటారా? 6 గ్యారంటీలు అంటే ఇంకా కొన్ని డెవలప్ చేయాలి. 6 గ్యారంటీలు కరెక్ట్గా రావట్లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారి ప్రాబ్లం అంటే అది ఇక మనకేం లేదు, అలా మాకేం రాలే. అలా ఉన్నది చెప్పేస్తున్నా, మాకైతే ఏం రాలే. కాకపోతే ఇక పాలన అంటే పాలన చేసిరాళ్ళు అంతే. ఇప్పుడు మాత్రం నాకు ఉన్న చిలకకి మేము తెచ్చుకున్న రుణమాఫీ అయిపోయింది. కరెంటు బిల్లు ఇస్తుండు, కరెంటు బిల్లు ఫ్రీ అయింది, 0. ప్లస్ నాకు చిలక మంచిగానే, పంటలు కూడా మంచిగానే పండుతున్నాయి. మంచిగానే ఉంది ప్రస్తుతానికైతే. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలనలో రైతులకి మంచిగా ఉందంటారు? మంచిగానే ఉంది, నీళ్ళు వస్తున్నాయి, మంచిగానే ఉంది, అన్ని మంచి. ఇక్కడ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? గోగుల పుల్లయ్య. ఏం చేస్తుంటారు సార్? నేను ప్రస్తుతం ఏం చేయను, ఖాళీగా ఇంటికానే ఉంటా. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన గురించి చెప్పాలంటే ప్రస్తుతం ఆయన అటు ఇటుగా సంవత్సరంన్నర ఆ టైప్ ఆఫ్ ఉండొచ్చు. అంటే 1 నెల 2 నెలల లోపు అటు ఇటు ఉంటుంది. అయితే ఇప్పట్లోనే కాకుండా ఇంకా ఒక 1 ఇయర్ 1.5 ఇయర్స్ చూస్తే కేసీఆర్ ప్రభుత్వానికి ఈయనకు ఏంటి తేడాని చెప్పగలం. కానీ ఇప్పటికిప్పుడే 1 సంవత్సరాలనే ఒకేసారి దాని నుంచి తేడా చెప్పడం అనేది ఇంత విఘ్నులకైనా వీలు కాని పనిది. సరే, వెయిట్ అండ్ సీ. ప్రస్తుతానికైతే వేసి చూద్దాం అనే ధోరణి అయితే ఉన్నది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన పావులంతా మంచి పనులు చేసిండు. ముప్పావులంతా ఆయన సొంత లాభం చూసుకున్నట్టే కనపడుతుంది. అంటే పేపర్ వార్తలు చూడని, ఇప్పుడు ఒక ఫోన్ ట్యాపింగ్ అని, కాళేశ్వరం బద్దలు కావటం, సన్నక్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఈ కవిత ఇదే లిక్కర్ స్కామ్ అని, అదని ఇదని, కేటీఆర్ది ఇంకోటని, ఈ రేసు గురించి అని, ఇటువంటివన్నీ చాలా ఉన్నాయి. అంటే వీటి మీద మొత్తం ధోరణిలో చూసుకుంటే కూడా కొంత ఆయన కుటుంబానికి సంబంధించిన పరిపాలన వాళ్ళ ఎదుగుదలకు తప్ప ప్రజలకు చేసింది పావులంతు. ఆ పావులంతు కూడా ఈ కళ్యాణ లక్ష్మిని, ఈ ఆసరా పెన్షన్లు, కాంగ్రెస్ వాళ్ళు ఈయన 200 ఇస్తారంటే ఆయన 2000 చేస్తారంటే నువ్వు ఇచ్చేది 2016 చేయటం అనేది, ఈ కళ్యాణ లక్ష్మి ఇదొకటి అనేది కొంత ఒక పావులంతు అయితే మంచిగా చేసిండు. ఇక ముప్పావులంతు అంత పర్టికులర్గా విద్యార్థులకు ఉద్యోగాలు, ఇప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలనే దాంట్లో కొంత చేయటం అది ఇది అనేది కొన్ని లోపాలు అయితే ఉన్నాయి. ఏ గవర్నమెంట్ తీసుకున్న అసలు లోపాలు సహజం. థ్యాంక్ యూ సార్. ఇంకా